నమస్తే. షాద్నగర్లో జరిగిన పరువు హత్య రాష్ట్రాన్ని గుదిపేస్తున్నది. ఒకరు బీసీ, చంపబడ్డ వాళ్ళు ఎస్సీ. మనకు మనమే కొట్టుకొని చంపేసుకుంటున్న దారుణమైన పరిస్థితి. ఈ కులాంతర వివాహాలు చేసుకోవడం తప్పు అన్న ఒక దారుణమైనటువంటి ఆలోచనతో ఈ పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఎల్లంపల్లి విలేజ్, ఇది రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి అన్న గ్రామం. సో నా ముందున్న అబ్బాయి చంద్రశేఖర్. ఈ చంద్రశేఖరే భవానీ అనే అమ్మాయి, ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు నిజామాబాద్కి వెళ్ళిపోయారు. ఇదే షాద్నగర్లో ఉన్న వీళ్ళ బ్రదర్ రాజశేఖర్ని అమ్మాయి భవానీ అనే అమ్మాయి ఫాదర్ వెంకటేష్ ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి అబ్బాయిని కొట్టి చంపి తగలబెట్టేశారు పెట్రోల్ పోసి. ఇప్పుడు చంద్రశేఖర్ ఇక్కడే ఉన్నాడు. జస్ట్ ఇంతకుముందే వీళ్ళ బ్రదర్ రాజశేఖర్ అంత్యక్రియలు జరిగినాయి. ఒకసారి అబ్బాయితో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది ఏంటి అన్నది. ఏం జరిగింది, మీరు ఏ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు? 8కి, మొన్న 8 తారీఖు రోజు. 8 తారీఖు రోజు వెళ్ళిపోయారు. ఓకే, ఏం జరిగింది అసలు? ఎప్పటి నుంచి మీరు ప్రేమించుకుంటున్నారు? 6 years అవుతున్నాను. 6 సంవత్సరాలు అవుతున్నది. ఓకే, 6 సంవత్సరాల నుంచి మీ ఇరు కుటుంబాలకు తెలుసా? తెలియదు, మొన్నటి నుంచి తెలుసు. మొన్న October 9కి పోయినప్పుడు దొరికిపోయినాం. ఇక అప్పుడు ఏజ్ లేదు అదే దండని సతాయించారు. ఇక అప్పుడు ఇడిచిపెట్టినాం. మళ్ళీ ఇంకా ఫోన్ చేసిన నేను, అట్లా ఇట్లా ఫోన్ చేసుకున్నాం. ఇక నేను పోతున్నా తెలిస్తే మా అన్న వచ్చిండు. మా అన్న వచ్చి వద్దురా మళ్ళా లేని తోట అవుతుంది అదే అంటే ఇంకా నేను ఇంట్లో అన్నమాట. ఇక పోయినాము, ఆయన అదేం తప్పలేదన్న. ఇప్పుడు మీరు 6 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు అంటున్నారు. అమ్మాయి మైనర్ కదా? మైనరే కానీ ఉల్టా పల్టా. ఓకే, సో దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళిపోయినారు? అంటే తిరుపతి. ఎప్పుడు పోయారు తిరుపతికి? 9కి. మొన్న కాదు కాదు, అంతకుముందు ఫస్ట్ టైం మీరు ఎక్కడికో వెళ్ళిపోతే నేను పిలిచి కొట్టిరా ఊరు దగ్గరికి దైవాలగూడెం పోతున్నాం. షాబాద్ దగ్గర ఊరికి వెళ్ళారు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిరా? మీ మామ ఇంటికి వెళ్తుంటే మధ్యలో తోవల్ని పట్టుకోరు. ఎట్లా, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు వెళ్ళిన విషయం? నేనే ఫోన్ చేసిన మా అన్నకి. మీ అన్నకి ఫోన్ చేసిన ఎట్లుంది అన్నట్టు మాట్లాడితే ఇంకా అది ఇక చెప్పాల్సి వచ్చింది. మా అన్న ఇంక వచ్చారు, పట్టుకున్నారు. వాళ్ళ డాడీ పోలీస్ వాళ్ళ కార్ కన్నా ముందే ఆయన ఊరికొచ్చి కొట్టిండు నన్ను. అన్నే కొట్టిండు. ఎక్కడ దొరికిరు మీరు? చేనుకాడ, మా మామ వాళ్ళ చేనుకాడ. ఎంతమంది కలిసి వచ్చారు? 4 వచ్చారు. వచ్చి అక్కడే కొట్టిరా మిమ్మల్ని? అక్కడనే కొట్టాను. వీళ్ళ డాడీ కొట్టాను, పోలీసు వాళ్ళు ఏం అనలేరు. అక్కడ పోయినాక శ్రీకాంత్ అంటే ఆయన మస్తు కొట్టిండు నన్ను పైకి పిలుచుకొని. శ్రీకాంత్ ఎవరు? పోలీస్ ఎస్ఐ. ఏ పోలీస్ స్టేషన్ ఇది? షాద్నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆయన? ఎస్ఐ శ్రీకాంత్. ఎస్ఐ శ్రీరాములు అందరూ. ఇంకా ఏజ్ లేదు, ఆమెను ఒకసారి వెళ్ళిపోయాను సార్ అంటే కూడా వినలేరు. ఓకే, అంటే ఎక్కడ తీసుకెళ్ళి కొట్టిరు? స్టేషన్లోనేనా? స్టేషన్. దేంతో కొట్టిరు? చేతులతోటే కొట్టాను. దాని తర్వాత ఏమైంది? గొడవ పెట్టిరా? అంటే పంచాయతీ పెట్టి? పంచాయతీ అంటే పేపర్ రాసుకున్నాం. ఇక వీళ్ళ జోలికి మేము పోవద్దు, మా జోలికి వీళ్ళు రావాలి. అట్లా ఇట్లా మళ్ళీ ఫోన్లో నేనే చేసి. మీ దగ్గర నుంచి 30,000 తీసుకున్నారు అని ఏదో అంటున్నారు. 30,000 ఎవరు తీసుకున్నారు? అన్న ఇచ్చిండు అంటన్నా, ఎవరికి ఇచ్చిండో తెలుస్తలే. రాజు అన్నే ఇచ్చిండు, ఇచ్చి ఏడిపించుకోండు. ఏది గొడవకు లేకుండా ఉండడానికి 30,000 ఇచ్చి ఏడిపించాను. సో గొడవ అంతా అయిపోయింది, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు, పేపర్ రాసుకున్నారు. నువ్వు ఆమె జోలికి వాళ్ళు మీ జోలికి రాదని ఏదో రాసుకున్నారు. రాసుకున్న తర్వాత మళ్ళీ ఏం జరిగింది? ఇంకా నేనే ఫోన్ చేసిన అమ్మాయికి. మళ్ళీ మీరు ఫోన్ చేసినారు. ఏమన్నారు మీరు? ఇట్లా అన్నట్టు అయింది. ఆ ప్రూఫ్స్ అన్ని పెట్టినాకనే వచ్చింది ఆమె కూడా. మళ్ళీ సారి ఇట్లా తప్పు కావద్దు అంటారు. ఇంకా అన్నకు తెలిసింది. అన్న ఆ పనికి వచ్చి అన్న రిస్క్లో పడ్డాడు ఇప్పుడు. సో మీ అన్న ముందు నుంచి వద్దని అంటున్నాడు? వద్దానే. మీ ఏజ్ ఎంత బాబు? నా 24 ఉంటా. 24. ఏం చేస్తున్నాను? నేను ఆటో నడిపిస్తాను. ఓకే, మీ ఇద్దరు క్లాస్మేట్సా? అమ్మాయి నువ్వు? ఏం లేవు, ఊళ్ళోనే సేమ్ విలేజ్ అంతే. సో నువ్వు కొంచెం ఆగు బ్రదర్, నువ్వు కొంచెం ఆపేయండి. ఇప్పుడు 8వ తేదీన అంటే గొడవంతా అయిపోయి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఫోన్ చేసినావు. ఫోన్ చేసి వెళ్ళిపోదాం బయటికి అనుకున్నారా? అనుకుని వచ్చినాం. ఇక ప్రూఫ్స్ లేకుండా అప్పుడు. ఇప్పుడు ప్రూఫ్స్ అన్ని పెట్టినాకనే వచ్చినాం. ఇక ప్రూఫ్స్ అంటే ఏంది? ఇది ఆధార్ కార్డు అవి అప్పుడు లేకుండా అవన్నీ నా దగ్గర ఏం చూపిస్తా, ఏం చూపించని ఇంకా లేదు అప్పుడు నా తన. ఓకే, అందుకు అట్లా
సో నువ్వు మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేస్తే అమ్మాయి కూడా ఓకే అని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ వెంటనే? ఇక్కడనే తిరుపతికి వెళ్ళారు. కొండ గుట్టపైకి వెళ్ళిరా? గుట్టపైకి. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? అక్కడ 12 దాకా ఉన్నాం. 9th పోయి 12th దాకా ఉన్నారు. ఎట్లా వెళ్ళారు ఇక్కడ నుంచి? బస్కి వెళ్ళారు. మరి మీ ఫోన్లో ఏం ట్రేస్ చేసి మీకు ఏమైనా ఫోన్ కాల్స్ ఏం రాలేదా? ఫోన్స్ ఏం చేసుకోవాలి, సిమ్స్ పడేసారు. సో అక్కడ 12th వరకు ఉన్న తర్వాత ఏం జరిగింది? తర్వాత 12th అంటే 12th రోజు 9 to 11:40కి ఫోన్ చేసాను మా అన్న. ఇట్లా రిస్క్లు ఉండరా, ఏదో ఒక ప్రూఫ్ చేయి, వాళ్ళ అమ్మాయిని తీసుకున్నావు, ఉంచిరా చంపేసిరా అని మాట్లాడుతుండ్రు వాళ్ళు, రిస్క్లు ఉన్నా, నేను ఏదైనా ఒక ప్రూఫ్ పెట్టంటాను అన్నాడు. తెల్లారి నేను ఫొటోస్ పెట్టిన, అయినా కూడా అట్లే సతాయించారు అన్న. పెళ్ళైన ఫోటోలు పెట్టినా కూడా అట్లే చేశారు. ఇక నైట్ నుంచే పోయింది ఇక. సో మరి మీరు మళ్ళీ అక్కడి నుంచి తిరుపతి నుంచి ఎటు వెళ్ళారు? ఇక్కడ నిజామాబాద్ పోయి పోలీస్ స్టేషన్కి పోయి సరెండర్ అయినా. అప్పటికల్లా అన్నది ఇట్లా అయింది. ఇప్పుడు మొయినాబాద్ పోలీసులు అక్కడికి వచ్చి అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్నారు. వచ్చి నడవండి మీరు అంటాను, వాళ్ళ మామకాలని వచ్చిండు వాళ్ళ పోలీస్ ఆయన. ఇక మా మామకాలు వచ్చి పోండి, ఇంకా ఆమె రాను అదేనంటాను, ఇద్దరం అన్నాం. ఇప్పుడు మధ్యలో ఏం చేసేది తెలియదు కదా సార్. ఇక వేరే పోలీస్ ఆయననేమో వద్దు, మీరు పోవద్దు, ఎక్కడ పోవద్దు, అన్ని స్టేట్మెంట్ ఇచ్చినాక ఇంకెందుకు పోతారు, ఆయన లైవ్ చేసుకుంటూ ఫోటో వీడియోస్ తీసుకున్నాం, సంతకాలు పెట్టినాం, అన్ని పెట్టుకున్నాం. మళ్ళీ కోర్టుకు రమ్మంటాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని. ఇక సార్ తర్వాత పోలీస్ ఆయన వచ్చినాక అడిగితే ఎందుకు, ఏం అవసరం లేదు, పోయేది వాళ్ళకి కావాలి, ఇది పెళ్లి చేసుకున్నట్టు అదే ప్రూఫ్ కావాలి కదా, అది చెప్పిండ్రు కదా, ఇంకెందుకు పోవాలి, అవసరం లేదంటే ఆయన అన్నాడు. ఇక అన్నాక ఇంక అన్నదే అయిపోయింది మొత్తం. నా వల్లనే అన్న ఎట్లా అయినా, లేకుంటే కాకుండా. లాస్ట్ ఎప్పుడు మాట్లాడండి మీ అన్న మీతో? 12th రోజు నైట్ మాట్లాడి. ఎన్ని గంటలకి? ఇప్పుడు 10:15కి ఇక్కడికి వచ్చిరట మీ అన్న వాళ్ళ ఇంటికి, వెంకటేష్ వాళ్ళంతా మీతో ముందే మాట్లాడు. అన్నను కిడ్నాప్ చేస్తారన్న ఈ రోజు మాట్లాడి ఇట్లా చిన్న అని మాట్లాడిండు. ఇంక అదే లాస్ట్ మాటలు. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? నిజామాబాద్లోనే ఉందా? ఫోన్ చేయగలుగుతారా ఒకసారి? లేదా? మరి ఎట్లా కాంటాక్ట్లో? ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎట్లా మరి అమ్మాయి పరిస్థితి ఏంది? మీరు కలిసే ఉందామని నిర్ణయించుకున్నారా? ఉన్నాం అనుకున్నా కానీ అన్నిట్లా ఏం అర్థమవుతలేదు. ఓకే, ఇప్పుడు నిజామాబాద్లో మీ రిలేటివ్స్ ఇంట్లో ఉందా అమ్మాయి? ఓకే, ఇప్పుడు ఈ చంపిన వాళ్ళ దాంట్లో ఎవరెవరు ఉన్నారు? వెంకటేష్ ఒక్కడేనా? వాళ్ళ ఫాదర్ ఒక్కడే? వాళ్ళ మామ కూడా ఉంటాడు. వాళ్ళ మామ ఫ్రెండ్స్ ఎవరెవరో ఉన్నారంట. మామ అంటే మేనమామ? ఇక ఆమెను మళ్ళీ తోలిచ్చినా వాడు ఉంచాడు, చంపేస్తాడు వాడు. అంతేనా? అదే భయపడుతుంది. ఏం అర్థం. సో మీరేం అడుగుతున్నారు? మీ బ్రదర్ని చంపేసారు, నీకేం కావాలని అడుగుతున్నాను? వాడిని కూడా అట్లే కావాలి, అదే గట్టి కావాలి అంతే. నాకు పెళ్ళి అయినా కాకపోయినా మా అన్నలాగానే కావాలి ఆయనకి కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడనే ఉంటా. ఏం పని చేస్తున్నాను? ఆటో నడిపిస్తాను. కొన్ని రోజులు మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నింటే అక్కడికి వెళ్ళి అట్లా. సో ఇది ఈ అబ్బాయి పరిస్థితి. 24 years ఈ అబ్బాయిది, అమ్మాయిది 19. మళ్ళీ వచ్చినా కూడా ఇదే పరిస్థితి నాకైనా అవుతుంది, మా ఫ్యామిలీకి ఎవరికైనా అవుతుంది. వాడైతే ఇడవాడు తెలుసు నాకు. ఇప్పుడు ఇట్లా ఉట్టిగా మా అన్న విషయం తెలుస్తాను ఇట్లా చేసిండు, అలాంటి పెళ్లి చేసుకున్నా అంటే ఇడుస్తాడు, ఇడవాడు కదా అన్న. ఇప్పటికైనా నాకు తప్పదు. అది అమ్మాయి ఏమంటుంది? అమ్మాయి నా సైడే ఉంది కానీ మీ రిలేటివ్స్ ఫోన్ చేయండి ఒకసారి, మాట్లాడదాం అమ్మాయితో. చూడు, ట్రై చేయి ఒకసారి. నాకు నెంబర్ నేను చేస్తా. ట్రై చేద్దాం ఒకసారి, అమ్మాయితో మాట్లాడదాం. ఏంటి పరిస్థితి, ఆమె ఎట్లుందో. స్పీచ్ ఇచ్చింది మా బాబా ఫోన్. ఒకసారి ఆడియో ఉందా? వాళ్ళ డాడీ నుంచి ప్రాబ్లం ఉందని గట్టి. నా పేరు భవాని, నేను చంద్రశేఖర్ని నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాను. నా పేరు భవాని, నేను చంద్రశేఖర్ని నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నా. కానీ దీనికి మా ఫ్యామిలీస్ ఏమి ఒప్పుకోలేదు.
అందువల్ల నాకు ఇంకా నా భర్తకు మా ఇంటి వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది. నా పేరు భవాని. నేను చంద్రశేఖర్ని నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నా. కానీ దీనికి మా ఫ్యామిలీస్ ఒప్పుకోలేవు. అందువల్ల నాకు ఇంకా నా భర్తకు మా ఇంటి వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఇంతేనా ఏమో మాట్లాడింది? ఎఫ్ఐఆర్ అయింది.